నింగికెగిరిన తారలను గుర్తు పట్టనిదెవరు, నేలరాలిన తారలను గుర్తు పట్టేదెవరు? సినిమా అనే ప్రపంచంలో సినిమానే జీవితంగా భావించి అవకాశాలు రాక కడతేరిన కన్నీటి కథలెన్నో మన చుట్టూ కనబడుతుంటాయి. అలాంటి చివరి దశకు చేరుకొని మళ్లీ తన జీవితంలో ఏదో సాధించాలనే తపనతో దూసుకెళ్తున్న నటుల్లో ఆనంద్ హీరో రాజా ఒకరు. రాజా అసలు పేరు రాజా అబెల్. సొంత ఊరు విశాఖపట్నం. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి తన జీవితాన్ని కొనసాగించాడు. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ లో ఉద్యోగం సంపాదించాడు. కష్టపడి తన అక్కలకు పెళ్లి చేశాడు. సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చివరికి విజయం సాధించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాతో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు. అప్పట్లో నటుడిగా కొన్ని సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగాడు. ఆ తరువాత క్రమంగా అవకాశాలు తగ్గడం ప్రారంభమైంది. తన సినిమాలకు థియేటర్లు దొరకక విపరీతమైన ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ సినిమానే జీవితం కాదు, సినిమాకు మించిన జీవితం చాలా ఉంది అని అటువైపు ప్రయాణించాడు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆధ్యాత్మిక చింతన, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలా రకరకాల వ్యాపకాలతో తను సినిమా నుండి దూరమైన జీవితం నుండి దూరం కాలేదు. హీరో ఉదయ్ కిరణ్ సినిమాల్లో అవకాశాలు రాక వరుస అపజయాలతో కృంగిపోయి ఎవరితోనూ కలవలేక తనలో తాను మదన పడుతూ ఈ లోకం విడిచి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి చాలా సార్లు ఎక్కువ బాధపడేవాడు రాజా. తను ఆ దశకు చేరుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడవలసిందని, తాను ఉదయ్ కిరణ్ తో మాట్లాడదాం అనుకునే లోపు ఈ ఘోరం జరిగిపోయిందని ఇప్పటికీ బాధపడుతుంటాడు. తాను ఉదయ్ కిరణ్ తో మాట్లాడి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేదేమో అని ఇప్పటికీ భావిస్తుంటాడు. ఒంటరితనానికి మించిన నరకం ఇంకొకటి ఉండదని, 10 మందితో కలిసి వారితో మాట్లాడినప్పుడు వచ్చే ధైర్యం వేరని చెబుతుంటాడు. ఆత్మహత్య అనేది ఒక పిరికి పంద చర్య అని, అప్పుడు తాను అలా ఆలోచించినందుకు ఇప్పటికీ సిగ్గేస్తుందని చెప్పుకొస్తాడు. బ్రతకాలంటే ఏదైనా చెయ్యొచ్చని, కానీ చావు ఏ సమస్యకు పరిష్కారం కాదని చెబుతాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన జీవితం నేర్పిన పాఠాలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.